కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం. అందులోన 6 గదులు ఉంటే 5 గదులు ఆల్రెడీ తెరిచేశారు. 6వ గదిని మాత్రం తెరవలేకపోయారు. అది నాగబంధం ఉండడం వల్ల తెరవడానికి వీలు లేదు అనే మాట వినిపిస్తోంది. అందులో ఉన్నటువంటి సంపద ఈ 5 గదుల కంటే రెట్టింపు ఉంది అన్న మాట కూడా వినిపిస్తుంది. ఈ నాగబంధము తెరవడానికి రాకపోవడము ఇలాంటివి ఉంటాయా సార్? ఎందుకుండవు సార్? హ్మ్. ఎందుకుండవు చెప్పండి? హ్మ్. ఒక సిస్టమ్ ప్రివేల్ అయింది సార్. హ్మ్. ఆ సిస్టమ్ నీకు తెలియదంతే. ఓకే. ఇప్పుడు తెలియనంత మాత్రాన మనకు లేదు అని చెప్పడానికి లేదు. హ్మ్. ఇప్పుడు అక్కడ రాజులు ఎట్లా ప్రవర్తించేవాళ్ళో తెలుసా మీకు? ఏది కేరళ. ట్రావెన్కోర్ ట్రావెన్కోర్. అవును. ట్రావెన్కోర్ రాజులు హ్మ్. ఆ దేవాలయంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని బయటకు వచ్చేవాళ్ళు. ఓహ్! అంటే ఆ దేవాలయంలో ఉండేటటువంటి ఇసుక కూడా మేము బయటకు తీసుకురాకూడదు. ఓహో! అంత ధార్మిక నిబద్ధత. అంత ట్రావెన్కోర్ రాజులు స్వామి పేరు మీదనే రాజ్యం చేసేవాళ్ళు. హ్మ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజు ధర్మానికి బద్ధుడు. ఇక్కడ రాజుని చేసేటప్పుడు, రాజుకి పట్టాభిషేకం చేసేటప్పుడు గురువు గారు బెత్తంతో కొడతారు తెలుసా మీకు? ఓహ్! ఎందుకు సార్ అలా? నేను ధర్మానికి బద్ధుణ్ణి హ్మ్. అండ్ ధర్మాన్ని ఆచరిస్తాను, నేను ధర్మంగా పరిపాలిస్తాను అని కూర్చుంటాడు. ఓత్ టేకింగ్ అది. ఓహ్! మరి ఈ దేశంలో రాజులు దుర్మార్గులు, మనకి దోచుకోవడానికి వచ్చినటువంటి తురకలు మాత్రం గొప్ప సంస్కృతిని మనకి ఇచ్చారు. నేను అప్పుడప్పుడు వింటుంటా, ఏమిచ్చారయ్యా వాళ్ళు అంటే, బిర్యానీ ఇచ్చారు కదండి. నిజమే కదా సార్. బిర్యానీ అయితే ఇచ్చారు కదా. ఇచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు సార్ వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి నాకు కొంచెం. చెప్పండి సార్. ఎడారి ప్రాంతాల నుంచి వచ్చారు. అవును. ఎడారిలో బియ్యం పండుతాయా? అవును కదా. పండవు కదా సార్. పండవు కదా. పోనీ సుగంధ ద్రవ్యాలు పండుతాయా? బిర్యానీ దేంతో అవకాశం తయారు లేదు. చేస్తారు? బియ్యంతోనూ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వాడే కదా వాడేది. అంటే ఇండియాలోనే అది చేసింది. పేరు వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా? ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్ మీరు చెప్తూ ఉంటే. అదేదో ఎక్కడి నుంచో మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టు మన ఫీలింగు. సార్ వాళ్ళకి తినడానికి తిండి లేక ఇక్కడికి దోపిడీకి వచ్చారు సార్. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. తినడానికి ఈ రోజు కూడా నువ్వు బియ్యం ఆపేస్తే నీళ్ళకి చస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంది? మొన్న ఒక సమయంలో ఇక్కడి నుంచి ఉత్పత్తుల్ని పంపించడం ఆపేశారు మా గవర్నమెంట్. మళ్ళా కాళ్ళబేరానికి వచ్చి బాబు బాబు బాబు. సార్ ఇప్పుడు నాకు అర్థం కానిది ఒకటి, ముస్లింలు మన ఆలయాలపైన దాడులు చేసింది అది మన ధార్మిక విధ్వంసానిక, ఆదాయాన్ని దోచుకోవడానికి, సంపదను దోచుకోవడానికి? రెండు సార్. వాళ్ళకి రెండు. బుత్పరస్తి అంటారు, అంటే విగ్రహారాధన. అవును, విగ్రహారాధన వాళ్ళకి ఇది కాదు, కూడదు. ఆ పేరుతో దోచుకోవాలా. ఇక్కడ ఆలయాల్లో విపరీతమైనటువంటి ధనం ఉండేది. అవును, నేను ఇందాక చెప్పాను కదా సోమనాథ ఆలయం. సోమనాథ ఆలయాన్ని దోచుకొని 300 ఒంటెల మీద 300 ఒంటెల మీద సంపదను తీసుకుపోయారు. నేను చెప్పడంలో ఇది చరిత్ర చెప్తుంది సార్. ఆలయం అనగానే మీరేమనుకుంటున్నారంటే, అంటే ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడింది మనకి, పొయ్యి దండం పెట్టుకొని ఏదో అనుకొని వచ్చేస్తాం. ఆలయం అది కాదు సార్. ఆలయం అనేక పాత్రల్ని పోషించింది భారతదేశంలో. ఆలయం ఒక ధార్మిక కేంద్రం మాత్రమే కాదు, కుటుంబం అంతా కలిసి వెళ్ళేవాళ్ళు. సో ఫ్యామిలీ బైండింగ్ ఉండేది.
ఉత్సవాలప్పుడు వాటప్పుడు మొత్తం గ్రామం అంతా కలిసేది. సో సోషల్ బైండింగ్ ఉండేది. అవునా కదా? అవును. ఆ! ఏదైనా ఉత్సవం జరుగుతుందనుకోండి, ఆ చుట్టుపక్కల జరిగేటటువంటి ఉత్పత్తులన్నీ తీసుకొనొచ్చి అక్కడ అమ్మేవాళ్ళు. అమ్మేవాళ్ళు. సో, ఒక ఆర్థికపరమైనటువంటి సెంటర్ ఆ! వ్యాపారం జరిగేదక్కడ. జరిగేది. హ్మ్. అండ్ ఆహ్, ఆహ్, దాని ద్వారా విద్య, వైద్యం, కల్చర్ ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి. మా చిన్నప్పుడు జరిగాయి సార్. అవును. హరికథలు, బుర్రకథలు, అవును. భరతనాట్యాలు, సంగీత సప్తాహాలు చేసేవాళ్ళు. సంగీత కార్యక్రమాలు కాబట్టి ఆలయాలంటే కేవలం మొక్కడానికే కాదు. కాదు. అది ఒక సామాజిక స్థావరం. సామాజిక స్థావరం సార్. సార్ ఆలయాలు భారతదేశంలో ఒక సోషల్ ఇంటిగ్రిటీనే కాదు, నేషనల్ ఇంటిగ్రిటీని కూడా సాధించినాయి. సార్ ఇప్పుడు ఆలయాలు, మన పురాతన ఆలయాలు కూడా పెద్ద పెద్ద ట్రెజర్స్‌గా మారిపోయాయి అప్పట్లోన, పూర్వకాలంలో. ఆ సంపదలు సార్ అవన్నీ ఇప్పుడు చూస్తూ నేను ఉంటే ఒక చిన్న విషయం మధు గారు, మీరున్నారు. మీరు బ్రహ్మాండంగా ఇప్పుడున్నంత భయం లేదప్పుడు. అవును. భయం లేదు మీకు. హ్మ్. మీ దగ్గర బోలెడు డబ్బుంది. బోలెడు డబ్బుంది. డబ్బు అనేది అసలు మీకు ఒక ఇది కాదు. ఏం చేస్తారు? ఇప్పుడు ఒకసారి బాగా డబ్బున్నోళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుపతి దాచిపెడతారు. తిరుపతికెళ్తే ఏం చేస్తున్నారు? హుండీలో వేస్తారు. తిరుపతి స్వామికి వజ్రాల కిరీటం చేయించారు. హ్మ్. ఎట్లొచ్చినాయి? ఇవన్నీ నీ సంపదే కదా. అవును. ఒక హిందువు తన అవసరాలకు పోను తక్కిన ధనాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించేవాడు. ఓకే. లేకపోతే ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు, దాంట్లో అంతంత సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ఇప్పుడు మీకు సోమనాథ దేవాలయానికి బంగారు వాకిలి ఉండేది. ఓ. బంగారు వాకిలే బంగారంతో తయారు చేశారు సార్. దానికి ఆఫ్ఘనిస్తాన్కి తీసుకువెళ్ళడానికి, ఆ వాకిలిని తీసుకువెళ్ళడానికి 4 ఏనుగుల దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు వాడు. అంత పక్కాగా దోచుకెళ్ళిపోయారు. ఒక్కసారి వెళ్ళిరండి మీరు సోమనాథ్ దేవాలయానికి వెళ్ళి, సోమనాథ్ దేవాలయంలో అక్కడ దొరికినటువంటి అంటే ఆలయ శిల్పాలు ఉన్నాయి. పడగొట్టి భయంకరంగా ధ్వంసం చేసిన శిల్పాలు. కళ్ళ నీళ్లు పడతాయి సార్. కళ్ళ నీళ్లు పడతాయి.